యథావకాశంగా అందరూ మీ గోత్రనామాలు చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మన వాళ్ళు మొత్తం అందరూ అమ్మవారి దగ్గరికి పదండి, అక్కడికి పదండి, కలశం తీసుకొని అక్కడికి వస్తారు స్వామి. బాగా తీసుకో, గుర్తు పెట్టుకో. కాబట్టి దయచేసి అందరూ కూడా పిల్లలకి పొద్దున్నే దైవభక్తి, పొద్దున్నే గుడికి పోయి అక్కడ కూడా ఉంటాయి గుళ్ళు ఒకసారి దండం పెట్టుకోవాలి, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, దండం పెట్టుకోవాలని చెప్పి. అదేవిధంగా ఆడవాడు కూడా ఆడపిల్లల్ని కూడా వాళ్ళ ఆడపిల్లలకి వాళ్ళ బొట్టు పెట్టుకోవాలంటే నామరద కావాలి, అదొక చిన్నతనం కావాలి. ఇంత తడుగులు కానొచ్చి కానట్టుగా అదొక ఫ్యాషన్ అయిపోయింది. బొట్టులోనే లక్ష్మీదేవి ఉండేది. కుంకుమ బొట్టు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మీరు కూడా పిల్లలకి చెప్పండి, కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకోమ్మా, సగుపడ్డా నీకు వచ్చిన నష్టమే లేదు, నేను ఎవరు ఎగతాళి చేయరు. కుంకుమ పెట్టుకున్న వాళ్ళు అద్దం చూసుకోండి, శ్రీలక్ష్మీదేవి లాగా ఉంటారు. కుంకుమ లేకుండా అద్దం చూసుకోండి ఎట్లా ఉంటారు, లక్ష్మీదేవి కళకళలాడుతుంటుంది అన్నమాట. అందుకని మీరు కూడా పిల్లలకి చెప్పండి, ఆ తడుకులు కాదు పెట్టుకునేది, కొంచెం కుంకుమ పెట్టుకోండమ్మా అని చెప్పండి, లేకపోతే తిలకం పెట్టుకోండమ్మా అని చెప్పండి. నేర్పండి చిన్నప్పటి నుంచే దైవభక్తి, మన ఆచార వ్యవహారాలు అవన్నీ నేర్పితేనే వాళ్ళు తల్లిదండ్రులు చూడగలిగేది, లేకపోతే చూడరు. అది మన స్వయం కృతాపరాధం అన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మన హిందూ ధర్మం గురించి, మన ఆచారాల గురించి ఈ విధంగా చేసుకోండి అని చెప్పండి. మనం అయితే ఎప్పుడైతే చెప్పుకుంటూ వస్తామో అప్పుడే పిల్లలు సక్రమైన పద్ధతిలో పెరుగుతారు. అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు కూడా ఆడపిల్లలు చెప్పండి, బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకోవాలని చెప్తారా లేదా? చెప్పాలి. కుంకుమ బొట్టు కానీ తిలకం కానీ, అంతేగాని రవ్వలు పెట్టుకోబాకమన్నారు. అది జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.